అయితే మరి మీరు వర్క్ చేసినప్పుడు మీరు ఎలా ఉండేది సాలరీ మీకు? అంటే ఇప్పుడు ఇప్పుడన్నీ కోట్లే వింటున్నా. అవును. అదే కదా! అదే మీకెన్ని కోట్లు సాలరీ వచ్చేది? నాకేం కోట్లు లేవండి. చాలా తక్కువే. చాలా లక్షలు వెరీ వెరీ లెస్. అంటే అంటే అప్పుడు అది ఎక్కువ అనుకుంటా. నాకు తెలీదు. ఐ డోంట్ నో. ఎన్నేళ్ళైంది మానేసి మీరు? నేను 2006 నా పెళ్ళి అయిపోయిందండి. అప్పుడు మానేసా. అంటే మూవీస్లో కదా, అక్కడ మామూలు తర్వాత వర్క్ చేశారు కదా అప్పుడు? నేను 2011 నుంచి మొన్న మళ్ళీ నేను సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే వరకు చేస్తున్నాను. మధ్యలో ఒక 1-2 ఇయర్స్ చేయలేదు. ఓకే. అక్కడ ఎంత ఉండేది సాలరీ? అంటే శాలరీనా ఎందుకులే, అంటే మాక్సిమం విల్ బి అరౌండ్ 12,000 అట్లా అంటే 10 lakhs అట్లా ఉండేది. తర్వాత అదే మాక్సిమం. అండ్ కొన్ని అయితే రెమ్యునరేషన్ స్టార్టింగ్ అయితే అంత లేదు. స్టార్టింగ్ 3,500 అలా స్టార్ట్ చేసాను. అయితే ఒకప్పుడు రెమ్యునరేషన్స్ అంటే మీరు అన్నట్టు lakhs లోనే ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్స్ కూడా crores లోకి వచ్చేసారు కదా. అవును. మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా ఓకే. మరి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు కదా, ఎలా ఉన్నాయి రెమ్యునరేషన్స్? షాక్ ఇస్తున్నాయా అనుకున్నారా హీరోయిన్ కి? ఇప్పుడు అంటే కాదండి, అంటే రెమ్యునరేషన్ అడగాలంటే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలియాలి కదా. ఒక బేస్ ఆఫర్స్ చాలా వచ్చినాయి. వస్తాయి ఆబ్వియస్లీ వస్తాయి. కానీ ఏంటంటే మనము అన్నీ చేసేయకూడదు అని, అంటే క్యాలిక్యులేటెడ్గా స్టెప్ వేస్తే ఇంకా అదే పాత్లో వెళ్ళొచ్చు అని. ఒక పాత్ సెట్ చేసుకుని ఈ పాత్లో ఈ క్యారెక్టర్స్కి ఇలా ఈవిడైతే బాగుంటారు అని ఒకటి సెట్ అయ్యే వరకు కొంచెం చూజీగా ఉండాలి. కొంచెం తొందరపడద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 3 నంది అవార్డులు అందుకున్న ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారండి, హీరోయిన్స్ అందులోను. సో మీరు ఫస్ట్ సినిమా, దాని తర్వాత వరుసగా 2 సార్లు 2 నంది అవార్డులు. మీ మనోహరం సినిమా అంతా కూడా రిలేటెడ్ టు దాని తగ్గట్టు ఉంటది కదా, స్కూల్ చేతకు తోలడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ సినిమా కోసం నేర్చుకున్నారా లేదంటే? గుణశేఖర్ గారు హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. ఇది అయిపోతే నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ దానికి ఏంటి, ఏం ప్రిపేర్ అవ్వాలి అన్ని ముందే చెప్పేవాళ్ళు. బికాజ్ అక్కడికి వచ్చి చేసే అది అక్కడ ప్రాక్టీస్ చేసేది కాదు. సో విజయవాడకి వెళ్ళి మళ్ళీ ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత విజయవాడకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని, ఆ సినిమాలో కూడా అమ్మాయి చదువుకుంటాను ఉంటుంది క్యారెక్టర్. రియల్ లైఫ్ కూడా అదే ఆయన అనేవాళ్ళు అనమాట. ఏంటి ఇంత ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి సిమిలారిటీ. బికాజ్ అప్పుడు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వెళ్తూ ఉన్నాను షూటింగ్ అప్పుడు. సో కంప్లీట్ చేయలేదులేండి, బట్ ఎంసీఏ చేశాను. బట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు. బట్ అదే అనేవాళ్ళు అనమాట. ఎగ్జామ్ అండి నాకు, నేను ఇంటర్నల్స్కి వెళ్ళాలంటే ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది నాకు అని. అంటే కాకపోతే స్కెడ్యూల్ బ్రేక్ చేసి నన్ను ఎగ్జామ్కి పంపించి యూనిట్ కొంచెం అన్ని అందరూ వెయిట్ చేసేవాళ్ళు. ఫినిష్ అంటే అంత సపోర్టివ్గా, అంత ఉండేది, ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ ఆల్సో, అంటే వెల్కమింగ్గా. ఓకే నువ్వు చేస్తున్నావు మంచి పని, వెళ్ళు అని. అందరూ సపోర్టివ్గా ఉన్నారండి. ఈవెన్ ఫీల్డ్లో కూడా అందరూ చాలా బాగా మాట్లాడతారు. ఏం చేస్తాను ఇప్పుడు, కోట్లు ఇవన్నీ నాకు తెలియవు, బట్ నేను అయితే మంచి రెస్పెక్ట్ ఎర్న్ చేశాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ నా జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ నా గురించి తెలుసు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన వాళ్ళే ఇలాగా హస్బెండ్ వదిలేసి వచ్చింది అని రాసేది వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూసి లైఫ్ గురించి తెలిసి పెట్టు. తెలియకుండా ఏం పెడతావు అంటే నువ్వే వెదవ అవుతున్నావు. యు ఆర్ ఓన్లీ బికమింగ్ స్టూపిడ్. బికాజ్ ఎందుకంటే నువ్వు తప్పు రాస్తున్నావు అక్కడ. అవును, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి లేచిన దగ్గర నుంచి నేను ఇదే చూస్తాను. ప్రతి ఆర్టిస్ట్ గురించి కొంచెం పెద్ద ఆర్టిస్టులు అవుతే బాధేస్తుంది పాపం. వాళ్ళు అంత లెవెల్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉంటారు.